ఈ 5 ఏళ్లలో రేపు 2029 కూడా అవుతుందనా అవదనా? 2 ఆస్పెక్ట్లు అనుకోవచ్చు. ఒకటి, ఆత్రపడబాకని కొంచెం టైం తీసుకుంటుందని మనల్ని సైకలాజికల్గా సిద్ధం చేసి 2029 కల్లా పూర్తి చేసి ఇదిగో నేనే పూర్తి చేశాను, అవ్వదు అనుకున్న దాన్ని చేశానని చెప్పడం. అలా చేస్తే హ్యాపీ. అది కావాలని కూడా కోరుకుందాం. అవును. రెండవ కోణం, ఇక కాదని చెప్పడం, దీనికి ఫెయిల్యూరు జగన్ అని చెప్పడం. అది ఎందుకంటే గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం 2015లోనో 19లోనో 20లోనో 2021లో అంతకుముందు అనిల్ యాదవ్ వీళ్ళు తిరగడం ఇదంతా అయిపోయింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చాడు. పోలవరం గతంలో ఎట్లుండేది, దాని తర్వాత ఈ కాపర్ డ్యామ్కి ఎట్లాంటి తప్పు చేశారు, దానివల్ల ఎట్టా కొట్టుకుపోయింది, దాన్ని ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండదగ్గ మనిషి ఇతను తన స్వార్థం కోసం అంటే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సేమ్ మాటలు చంద్రబాబు రిపీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అంతే సేమ్. అవును. కాబట్టి ఇది ఎవరికి వాళ్లే రాజకీయంగా అసలు వాస్తవం చెప్పాలి కేంద్రం, అప్పుడు చెప్పదు ఇప్పుడు చెప్పదు. అది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా పోలవరాన్ని వాడేసుకుంటున్నాయి, అంతే, ఎవరికి వాళ్ళు దోషి అని చెప్పడానికి.